కష్టానికి ఫలితం దక్కినందుకు చాలా ఆనందంగా ఉందండి. మంచి ర్యాంక్ వచ్చినందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నారు, మీ నాన్నగారు అమ్మగారు కూడా. కాకపోతే అసలు మీరు ఎన్ని గంటలు చదివారు మామూలు రోజుకి? మీ యొక్క అంటే స్టడీ ఎట్లా ఎట్లా నడిచింది అంటే 10th నుంచి? నాది 10th వచ్చేసి నేను శ్రీ చైతన్యాలో చదివానండి, గోదావరి కనిలో. దాని తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి నారాయణ ఇక్కడ హైదరాబాద్ లోనే అండి. దాని తర్వాత ఇంజనీరింగ్ వచ్చేసి గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఇబ్రాహీంపట్నంలో. దాని తర్వాత ఒక సంవత్సరం TCS లో ఉద్యోగం చేశానండి. అది రిజైన్ ఇచ్చి మళ్ళీ ఇంకా UPSC కి స్టార్ట్ చేశానండి. యాక్చువల్ గా నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే UPSC ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఫైనల్ గా 6 సంవత్సరాల గట్టి పట్టుదలతో లాస్ట్ కి ర్యాంక్ వచ్చిందండి. ఓకే. చాలా మంది అనుకుంటారు సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించడం అంటే ఇక ఎంతో సాధించడం చాలే అన్నట్లు ఆగిపోతారు. అంటే ఆర్థిక ఇబ్బందులు కానీ లేకుంటే మామూలు అంటే మేము అనుకున్నది అయితే ఒక ఉద్యోగం వచ్చింది ఓకే అన్నట్లు. మరి మీరు ఎందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి ఖచ్చితంగా మరి ఇట్లా కాంపిటేటివ్ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చారు? సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే మన ఫ్యామిలీ మంచి చూసుకుంటాం, కానీ జనాల మంచి, ప్రజల మంచి, సొసైటీ మంచి చూసుకోలేము. అదే ఇలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో వచ్చినప్పుడు ఏదో ఒకటి చేయాలి, ప్రజలకు ఏదో ఒకటి చేయాలి. ఎందుకు నా దేశంలో ఇంత పేదరికం ఉంది, ఎందుకు ఆకలి చావులు ఇంకా నడుస్తున్నాయి నా దేశంలో, ఇలాంటి బాధల్ని రాత్రి పడుకున్నప్పుడు గుర్తొచ్చి వేదన పడ్డాను చాలా. సో ఏదో ఒక ఇంపాక్ట్ చేయడానికి ఇలాంటి ఎగ్జామ్ ఒక మంచి దారి నాకు చూపిస్తుందని చెప్పి దీని వైపు రావడం జరిగింది. ఓకే. ఇప్పుడు మీరు ఇంత ముందు UPSC జరిగినాయి కదా, ఎన్నిసార్లు మీరు కాంపిటేటివ్ ఫీల్డ్ ట్రై చేసారు? నేను 2 సార్లు UPSC ప్రిలిమ్స్ రాశానండి. లాస్ట్ ఇయర్, దాని ముందు ఇయర్ 2 సారి క్లియర్ అవ్వలేదు, చిన్న మార్జిన్ తో పోయింది. దాంతో ప్యారల్ గానే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యానండి. సో గ్రూప్ 1 కి ఎక్కువ స్కోప్ పెట్టేసరికి మేబీ ప్రిలిమ్స్ పోయినట్టుంది. సో గ్రూప్ 1 పైన ఎక్కువ ఫోకస్ చేసి 3 years కష్టపడిన తర్వాత ఈ ర్యాంక్ వచ్చింది. ఓకే. మరి ఇప్పుడు మీ అమ్మగారితో మాట్లాడొచ్చా? అమ్మగారు నమస్కారం. మామూలుగా ఇప్పుడు అంత పెద్ద స్థాయికి చదివించాలి అంటే చాలా మంది వెనుకాడుతూ ఉంటారు. మీ బాబునైతే మరి ఒక మంచి ర్యాంక్ వచ్చేటట్టు ఒక సివిల్ ఉద్యోగం సాధించేలాగా మీరైతే ప్రయత్నం చేసి ఉంటారు. మరి మీ యొక్క కష్టం ఏంటి? వాడికి అది ఇంట్రెస్ట్. మా పిల్లలు ఇది చెయ్యి అది చేయని ఎప్పుడు బలవంత పెట్టి, నాకు ఒక పాప బాబు, మీరు ఇదే చెయ్యాలి, ఇదే ఇట్లనే ఉండాలని ఎప్పుడు అని లేదు. మీ ఇష్టం, మీరు ఏదనుకుంటే అది చేయండి, దానికి సపోర్ట్ గా మేము ఉంటాము అని వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. వాళ్ళ కష్టే ఫలి అన్నట్టు, వాళ్ళతో పాటు మేము కష్టపడ్డాం, వాళ్ళు కష్టపడ్డాం. ఇప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకున్నారు, గురునానక్ అన్నారు, ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ కూడా చదువుకున్నారు. మరి ఫీజులు కట్టేటప్పుడు కానీ ఇట్లా మిగతా కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉంటది కదా, ఎట్లా అనిపించింది? ఏదైనా తట్టుకుంటాం, ఎంతైనా పెట్టుకుంటాం నాన్న. మీదేదో మీ స్కోప్ మీరు చూసుకోండి. మీరు ఏది కావాలనుకుంటే, మా పాప USA కి వెళ్ళాలని ఆమె గోల్, ఆమె అటు వెళ్ళిపోయింది. వీడికి ఇది మీ ఇష్టం, మీరు ఏదైనా మంచి చేయాలి, మంచిగా ఉండాలి, మంచి చదువుకోవాలని మేము ఎంత కష్టమైనా పడతాం మీకోసము, కానీ మీరు మంచి దారిలో వెళ్ళాలని చదివించడం జరిగింది. మరి మీ బాబుకి ఏ పోస్ట్ వస్తే బాగుంటదని మీరు ఒక తల్లిగా భావిస్తున్నారు? ఏది వచ్చినా పర్లేదు, వాడు దేంట్లో హ్యాపీగా ఉంటే అది వాడి హ్యాపీనెస్ మా హ్యాపీనెస్. అంటే ఇప్పుడు మామూలుగా మీలాగా తల్లిదండ్రులు కొంతమంది సపోర్ట్ చేయకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా వాళ్ళు ఇక్కడ చాలే అన్నట్లు ఆపేస్తా ఉంటారు. మరి అట్లాంటి తల్లిదండ్రులకి మీ తరపు నుంచి ఎట్లాంటి ప్రోత్సహిస్తారు? ఎలా అంటే వాళ్ళు మన పిల్లలు చెడిపోయే కొంతమంది చెడిపోతారు, కొంతమంది మంచిగా ఉంటారు. రాకుండా వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఏం చదువుతున్నారు ఏంటని మనం గమనిస్తూ, సరే నాన్న నీకు ఇది ఇంట్రెస్ట్ కదా, మేము చూసుకుంటాము అని మరీ భారం కాకుండా చూసుకోవాలి. సార్ నమస్కారం. సార్ మీ పేరండి? నా పేరు సురేందర్ సార్. సార్ ఇప్పుడు ఏం వర్క్ చేస్తుంటారు సార్? పోలీస్ డిపార్ట్మెంట్ లో హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్ సార్. ఓకే. ఆర్థికంగా కొంచెం బలపడి ఉన్నారా? బలపడి ఏం లేదు సార్, వాళ్ళ చదువులే నా యొక్క సాలరీతో వాళ్ళు చదివడం జరిగింది. ఆర్థికంగా మామూలుగా ఉన్నా సార్ పరిస్థితి. మామూలుగా ఇప్పుడు మీలాగా తల్లిదండ్రులకి వాళ్ళకి సపోర్ట్ చేయాలి, విద్యార్థుల్ని వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ సాధించాలి అని చెప్పేసి మిగతా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ తల్లిదండ్రులకి మీరు ఒక మీ తరపు నుంచి చెప్పాలండి. ఏం చెప్తారు? మనం ఎంత కష్టపడైనా వాళ్ళకు ఒక మంచి స్థాయిలో ఉంచాలనేది నా ఆశయము. మనం ఎంత ఇబ్బంది పడ్డా గానీ వాళ్ళు మంచి పొజిషన్ తీసుకెళ్లి నాలాగా వాళ్ళు ఉండకూడదు, తక్కువ పొజిషన్ లా ఒక మంచి ఫస్ట్ నుంచి మన ఏమో కంపల్సరీ గ్రూప్స్ మీద ప్రిపరేషన్. 10th క్లాస్ నుంచి వెళ్ళి చాలా కష్టపడాడండి, రాత్రి 2 వరకు చదువుకునేవాడు. చాలా ప్రాబ్లం ఫేస్ చేశాము. వాడు ఈ రోజు ఈ స్థితికి రావడం చాలా సంతోషంగా ఉంది. మీ బాబు ఏ పోస్ట్ లో ఉద్యోగం చేస్తే బాగుంటది అనుకుంటున్నారు? సార్ డిప్యూటీ కలెక్టర్ గా కావాలని నా ఆశయం సార్. డిప్యూటీ కలెక్టర్ కావాలి సార్. ఏదొచ్చినా హ్యాపీ సార్.